హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మనం బిగ్ బాస్ తర్వాత ఐపీఎల్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ చేయాలనుకున్నాం. సో అందుకని ఐపీఎల్ది స్టార్ట్ అయింది, నిన్ననే స్కెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ వీడియో దాంతో స్టార్ట్ చేస్తున్నా. సో మరి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మార్చి 22 సండే రోజు స్టార్ట్ కాబోతుంది. 7 గంటల నుంచి అంగరంగ వైభవంగా బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మార్చి 22 కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యన ఈడెన్ గార్డెన్స్లో స్టార్ట్ అవుంది ఫస్ట్ మ్యాచ్. అలాగే లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మే 25 ఆదివారం రోజే ఇది కూడా క్లోజింగ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఇక మన తెలుగు స్టేట్స్లో ఎన్ని మ్యాచ్లు ఉండబోతున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్లో, ఎందుకంటే హైదరాబాద్కి టీం ఉంది కాబట్టి ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచెస్, వైజాగ్లో 2 మ్యాచ్లు ఉంటాయి. ఉప్పల్ 9 మ్యాచ్లు వచ్చేసి 7 మ్యాచెస్ వచ్చేసి లీగ్ మ్యాచెస్ ఉంటాయి, 2 వచ్చేసి ఎలిమినేటర్ మ్యాచెస్ ఉంటాయి. అలాగే వైజాగ్లో 2 మ్యాచ్లు ఎలిమినేటర్ మ్యాచెస్ అనుకుంటా, ఇది ఎగ్జాక్ట్గా తెలియదు. ఎవరికన్నా ఇంకా నాకంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మన వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మొత్తం అయితే 13 వేదికలు, 13 వేదికల్లో 10 టీమ్స్, 65 డేస్ ఐపీఎల్ హంగామా. ఐపీఎల్ 18th 2025 65 డేస్ నడుస్తుంది ఓవరాల్గా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మొత్తం మ్యాచెస్ వచ్చేసి 74 మ్యాచెస్. ఒక్కొక్క జట్టు వచ్చేసి 14 మ్యాచ్లు ఆడుతుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడుతుంది. ఇక 2 గ్రూపులుగా చేశారు ఐపీఎల్ని టీములు. ఒకటి గ్రూప్ 1లో వచ్చేసి కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్, 2 వచ్చేసి ఆర్సీబీ. గ్రూప్ 1లో కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే అండ్ పంజాబ్ గ్రూప్ 1లో ఉంటాయి. గ్రూప్ 2లో మన హైదరాబాద్ అండ్ ఢిల్లీ, గుజరాత్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్. ఇవి 5 ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గ్రూప్లో 5 టీములు ఉంటాయి. సో ఓవరాల్గా ఇది ఇంకా అంటే డీటెయిల్గా హైదరాబాద్లో ఏ మ్యాచెస్ జరుగుతున్నాయి, వైజాగ్ ఏంటి, ఇంకా టీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో చేస్తూ ఉంటా. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.